రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే ఉన్నాయో దాదాపు 3,900 కోట్ల రూపాయలని కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఈ నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్ళి నిరసన చేపట్టి కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరుగుతుంది 5వ తారీఖున. మరి ఈ కార్యక్రమానికి విద్యార్థి లోకానికి అండగా నిలబడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ విద్యార్థి సంఘాల నాయకులను ఆహ్వానించగా విద్యార్థి సంఘాల నాయకులు చాలామంది మేము సైతం విద్యార్థులకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మాకు వారి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి ఇది చేసినందుకు వివిధ విద్యార్థి సంఘాల నాయకులకు ఏఐఎస్ఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్ముడు పృథ్వీకి, అదేవిధంగా పిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు నరేంద్రకి, గిరిజన విద్యార్థి సమాఖ్య మల్లికార్జున నాయక్కి, అదేవిధంగా లక్ష్మీపతికి, ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు జగదీష్కి, అదేవిధంగా ఎస్విఎస్ఎఫ్ సంబంధించినటువంటి కమిటీ వారికి హర్షాకి, చక్రికి, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి చంద్రాకి, కైలాస్కి, ఇక్కడికి విచ్చేసినటువంటి చాలామంది ఆర్గనైజేషన్స్ వాళ్ళకందరికీ పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకరికొకరు కలిసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి విద్యార్థి లోకానికి అందరికీ అండగా ఉందామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. పేదవాడి పట్ల డబ్బున్నటువంటి వాడు మాత్రమే చదువుకోవాలి, పేదవాడు చదువుకు పనికిరావడం అనేటటువంటిది మీ విధానమా? ఇంత ఘోరమైనటువంటి ఆలోచన విధానమా? ప్రపంచం వేగంగా మారుతూ ఉంది. అందుకే మేము ఒకటే ఆలోచిస్తున్నాం. ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పిల్లలు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఘోరాతి ఘోరం. పిల్లలు ఫీజులు కట్టలేకపోతే ఆ స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి, మీరు క్లాసులకు రావద్దు అనేసి కొంతమంది కళాశాల వాళ్ళు, మీరు ఫీజులు తీసుకోబోండి అనేసి కొంతమంది కళాశాల వాళ్ళు. ఈ విధమైనటువంటి ఒత్తిడిలో తల్లిదండ్రులు మా బిడ్డల భవిష్యత్తు ఏంటి, మా కుటుంబ పరిస్థితులు ఏంటి అనేసి దిగాలుగా ఆలోచించి ఆత్మహత్యలకు పాల్పడేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో. అందుకే మేము అడుగుతూ ఉన్నాం, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థి లోకం పట్ల మీరు వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని విడనాడాలి, విద్యార్థులకు అండగా ఉండాలి అనేసి ఈ నెల 5వ తారీఖున జరిగేటటువంటి కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యావత్తు ప్రజానీకం కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి విభాగాలలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం ఈ సందర్భంగా, పేదవాడి పట్ల ఆలోచించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ, ఎక్కడ డబ్బున్నటువంటి వాడు మాత్రమే చదువుకోవాలనేటటువంటి ఆలోచించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అనేసి రాష్ట్రంలో ప్రజానీకం కూడా ఆలోచించి మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలకి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు లేవు ఈ రాష్ట్రంలో. పేదవాడి పట్ల, పేదవాడి యొక్క ఇబ్బందుల పట్ల, పేదవాడి సమస్యల పట్ల మాత్రమే స్పందిస్తూ ఉన్నారు. గతంలో కూడా రైతులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, విద్యుత్ ఛార్జీల విషయంలో కావచ్చు,
రేపు భవిష్యత్తులో సూపర్ 6 హామీలకు అమలు విషయంలో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించిన సమస్యల పట్ల కావచ్చు, ప్రతి ఒక్క సమస్య పట్ల ప్రజల సమస్యల్లో భాగం పంచుకునే దానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమై కార్యక్రమాలు చేస్తుందే కానీ ఎన్నికల దృష్టి పెట్టుకోవడం, ఓటు బ్యాంక్ రాజకీయాలతో సంబంధం లేనటువంటి రాజకీయాలు చేస్తాం. కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి పెద్ద మనసుతో ఆలోచించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాజకీయ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఆలోచించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ప్రతి కార్యంలో పాల్గొని మద్దతు తెలపాల్సిందిగా, జరిగేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థి సమాఖ్య, గిరిజన ప్రజా సమాఖ్య పూర్తి మద్దతు తెలియజేసి మరి రాష్ట్రంలో ఒక మంచి ఆలోచనతో పెట్టినటువంటి పథకం ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజు. ఈ రాష్ట్రంలో పేద పిల్లలు ఏ ఒక్కరు చదువుకు దూరం కాకుండా ప్రతి ఒక్క పేద విద్యార్థులు చదువుకోవాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి పథకంతో ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది రీఎంబర్స్మెంట్ ఫీజుల ద్వారా, స్కాలర్షిప్ల ద్వారా ఈరోజు ఎంతోమంది నిరుద్యోగ వ్యవస్థలో ఉద్యోగాలు చేసి మరి వారు ఉన్నారు. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ 3,900 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వానికి రేపు జరగబోయే ఫీజు బోరు ర్యాలీకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన విద్యార్థులతో పాటు అన్ని వర్గాల విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని మరి వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి అయినా కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజు బకాయిలు 3,900 కోట్లు విడుదల చేసేంత వరకు ఈ యొక్క పోరాటం ఆగదని చెప్పి ఈరోజు ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం. పాపిరెడ్డిపల్లి పృథ్వీ, అఖిల భారత విద్యార్థి బ్లాక్ సంఘంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. మరి ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్స్, అదేవిధంగా వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి తలపెట్టినటువంటి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ తలపెట్టినటువంటి ఫీజు పోరుకు ఆల్ ఇండియా స్టూడెంట్ బ్యాంక్ ఏఐఎస్పీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి చేసినటువంటి అనేకమైనటువంటి వాటిపైన ఈ నెల 5వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఫీజు పోరు కార్యక్రమానికి పిఎస్యు విద్యార్థి సంఘం మద్దతు తెలుపుతా ఉంది.